కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ మూవీలంటే ప్రేక్షకుల్లో స్పెషల్ అటెన్షన్తో పాటు ఎన్నో ట్రేడ్ వర్గాల్లోనూ ఎన్నో అంచనాలుంటాయి. శంకర్ మూవీ ఎప్పుడూ డిసప్పాయింట్ చేసిన దాఖలాలు లేవు. శంకర్ ఎన్నో సూపర్ హిట్ మూవీలను తీసి తన సత్తా నిరూపించాడు. టెక్నాలజీని బాగా వాడేసుకున్న ఇండియన్ డైరెక్టర్లలో శంకర్ ఒకరు. రీసెంట్గా ఫామ్ కోల్పోయి ఫ్లాప్స్ వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ మూవీలు చేస్తున్నా అవి కూడా డిసప్పాయింట్ చేస్తున్నాయి. ప్రెజెంట్ శంకర్ ఓ కుర్ర హీరోతో కొత్త స్కెచ్ వేశాడు. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా ప్లాన్, ఈ స్టోరీలో చూసేద్దాం. కాలీవుడ్ టాప్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ సినిమాలంటే ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉండేది. చిన్న సన్నివేశానికైనా భారీ బడ్జెట్, హుందాతనం ఉట్టిపడతాయి. అంతేకాదు, శంకర్ సినిమాలంటే ఒక ప్రత్యేక మార్కు కూడా ఉండేది. ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు కూడా థియేటర్స్కి క్యూ కట్టేవారు. రోబో సినిమా వరకు శంకర్ డైరెక్షన్ వహించిన అన్ని చిత్రాలు కూడా సూపర్ హిట్గా నిలిచాయి. కానీ ఈ మధ్య కాలంలో ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలన్నీ పూర్తిగా డిజాస్టర్గా మిగులుతున్నాయి. ముఖ్యంగా రోబో తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్గానే నిలుస్తోంది. అటు రోబో 2 సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీనికి తోడు గత ఏడాది విడుదలైన ఇండియన్ 2 కూడా నిరాశపరిచింది. దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్గా మిగిలింది. దీనికి తోడు ఇప్పుడు ఇండియన్ 3 కూడా రాబోతున్నా పెద్దగా అంచనాలేమీ లేవు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో రామ్ చరణ్ ఏకంగా గ్లోబల్ రేంజ్ అందుకున్నారు. అలాంటి ఈయన శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ అంటూ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన సినిమా మాత్రం దారుణంగా నిరాశపరిచింది. దాదాపు 500 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తరువాత మరుసటి రోజు నుంచే ఈ సినిమా ఊసే ఎత్తలేదు ఆడియన్స్. ఇక ఇలా వరుస సినిమాలు డిజాస్టర్ అవడంతో ఈయనకు అవకాశాలు లభిస్తాయా, ఒకవేళ ఈయనకు ఛాన్స్ ఇస్తే ఎవరు అంత సాహసం చేస్తారు అనే అనుమానాలు కూడా అటు ఆడియన్స్లో బాగా తలెత్తాయి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ డిజాస్టర్ తరువాత శంకర్ దృష్టి విక్రమ్ కుమారుడు ధృవ విక్రమ్పై పడిందని సమాచారం. తాజాగా ఆయనతో సినిమా చేస్తున్నట్లు వార్తలు రాగా కాలీవుడ్లో ఇప్పుడు ఇదే వైరల్ టాపిక్గా మారింది. శంకర్ గతంలో విక్రమ్తో అపరిచితుడు, ఐ సినిమాలు చేశాడు. ఇప్పుడు ఆయన కొడుకుతో కూడా సినిమాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విక్రమ్ తన కొడుకును శంకర్ చేతిలో పెట్టి రిస్క్ చేస్తున్నాడని అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి శంకర్ పై పెట్టుకున్న విక్రమ్ నమ్మకానికి శంకర్ ఏ విధంగా న్యాయం చేస్తాడో చూడాలి. హీరో ధ్రువ్ యాక్టర్గానే కాకుండా సింగర్గా, రైటర్గా కూడా పరిచయమయ్యాడు. 2019లో ఆదిత్య వర్మ అనే మూవీతో యాక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. 2022లో విక్రమ్తో కలిసి మహాన్ అనే మూవీలో యాక్ట్ చేశాడు. ముఖ్యంగా తన సినిమాల్లో నటించడమే కాకుండా పాటలు పాడుతూ ఆకట్టుకుంటున్న ధృవ విక్రమ్ ఇతర హీరోల సినిమాలలో కూడా పాటలు పాడుతూ ఆకట్టుకుంటున్నాడు. ఇక ప్రెజెంట్ డైరెక్టర్ శంకర్తో మూవీకి ధృవ రెడీ అయిపోయాడు. పలువురు సినీ, పొలిటికల్ సెలబ్రిటీ బయోగ్రఫీ మూవీలు వచ్చాయి. ఇందిరాగాంధీ, జయలలిత, కామరాజర్, క్రికెటర్ MS ధోని వంటి సెలబ్రిటీల మూవీలు వచ్చాయి. ప్రజెంట్ కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. దీనికి కారణం డైరెక్టర్ శంకర్ చేసిన కమెంట్సే. తన నెక్స్ట్ మూవీపై శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజనీకాంత్ బయోపిక్ ను తీయాలని ఉందని ఎక్స్ప్రెస్ చేశారు. కాలీవుడ్లో 50 ఇయర్స్గా హీరోగా టాప్ పొజిషన్లో కొనసాగుతున్న రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కుతుందా అన్న డిబేట్ నెట్టింట జోరుగా స్టార్ట్ అయింది.
శంకర్ ఇప్పటికే రజనీకాంత్ హీరోగా చేసిన మూవీలలో శివాజీ, రోబో, 2.0 మూవీలు తీశారు. ప్రజెంట్ మళ్ళీ రజనీకాంత్ బయోపిక్ ను శంకర్ తీస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే అభిప్రాయం కాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఒకవేళ ఈ బయోపిక్ మూవీ రిలీజ్ అయి శంకర్ మునుపటి సక్సెస్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.